అరే గజాల చెప్పరా బట్టు. ఇప్పుడే బి అండ్ బి కంప్లీట్ చేసా. ఇప్పుడేట్రా బాహుబలి ఎప్పుడు వచ్చింది కదా? ఇది బాహుబలి కదరా, బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. కల్కి సినిమాని ఎపిసోడ్ లో రిలీజ్ చేస్తున్నారేంటి? కాదు మామ, ఇప్పుడు కల్కి సినిమా ముందు ఇది ఒక కైండ్ ఆఫ్ ప్రమోషన్. అంటే సినిమాని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి 2 ఎపిసోడ్లు రిలీజ్ చేశారు. యానిమేషన్ సిరీస్ అన్నమాట. దీన్ని నాగశ్విన్ క్రియేట్ చేశాడు. అంటే ఏంటి, బుజ్జిని భైరవని వాళ్ళు ఎలా కలిసారు అన్నదాన్ని ఏమైనా ఇంట్రడ్యూస్ చేశారా? అవును మామ, అంటే బుజ్జి లైఫ్ ఎలా ఉంటది, వీళ్ళిద్దరి మధ్యన ఎలాంటి ఒప్పందం కుదిరిందా అన్నది ఈ సిరీస్ లో చూడొచ్చు. క్లోజ్ టు 30 minutes ఉంటాయి 2 ఎపిసోడ్స్ కలిపి. ఇది చూస్తే మనకి కొంచెం ఒక బెటర్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటది అని నాకు అనిపిస్తుంది. అంటే సినిమాకి ఇది ఒక ప్రీక్లూడ్ అని చెప్పొచ్చా? ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇంకో 2-3 ఎపిసోడ్లు ఏమైనా రిలీజ్ చేయొచ్చు. మిగతా క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసి రిలీజ్ కూడా చేయకపోవచ్చు. అది వాళ్ళ పరిధిలో ఉంటది. బికాజ్ వాళ్ళకి ఏది రివీల్ చేయాలన్నది వాళ్ళకి తెలుసు కాబట్టి వెయిట్ చేద్దాం. ప్రమోషన్స్ అయితే మాత్రం చాలా డిఫరెంట్ గా అనిపిస్తున్నాయి. ఓకే, ఇంకెంత, ఇంకో 27 రోజులు అంతే సినిమా రిలీజ్ కోసం. ఎన్నాళ్ళు వెయిట్ చేసాం, 27 రోజులు వెయిట్ చేయలేమేంటి. కానీ ఇంకోటి ఏంటంటే మామ, ఇది 2898 ఏడీకి 2 ఏళ్ల ముందు జరిగే స్టోరీ. అదే 2896 AD లో జరుగుతుందా? అవును. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో సర్ప్రైజ్ బ్రహ్మానందం గారు ఉన్నారు. చూద్దాం. సినిమా కోసం ప్రమోషన్స్ అయితే మంచి అట్రాక్టివ్ గా, మంచి అటెంటివ్ గా క్రియేట్ చేస్తున్నట్టయితే అనిపిస్తుంది నాగేశ్వన్. ఇదే క్రియేటివిటీతో సినిమాలో కూడా మంచి స్టఫ్ పెట్టగలిగితే సినిమాని ఆపడం ఎవరి వల్ల కూడా కాదు. మోస్ట్ అవైటెడ్ మూవీ ఇది. వెయిట్ చేద్దాం 27 దాకా. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. సబ్స్క్రిప్షన్ ఉండాలా, ఫ్రీగానే చూడొచ్చా? లేదు, సబ్స్క్రిప్షన్ ఉండాలి.